దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం లూకా సువార్త 4వ అధ్యాయము 15వ వచనం. ఆయన వారి సమాజ మందిరములో బోధించుచు వచ్చెను. యేసు ప్రభు అరణ్యములో అపవాది చేత శోధించబడి తిరిగి ఆయన దేవాలయంలోనికి వెళ్ళి ఆయన బోధిస్తూ ఉన్నాడట. ఇప్పుడు ఆయన ఎక్కడ బోధిస్తున్నాడో? దేవుని మందిరంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడే స్థలం దేవుని సన్నిధి, దేవుని మందిరం. మనం ఆయన మందిరానికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలో బైబిల్ మనకి చాలా విషయాలు బోధిస్తుంది. ఆయన ఉన్నాడని, మనము అడిగింది ఇస్తాడని, మనము నమ్మి వెళ్ళవలని కదా అని ఉంటుంది బైబిల్లో. రెండవదిగా, ఆయన సన్నిధికి వెళ్తున్నప్పుడు మీ ప్రవర్తనను చూసుకోండి. ఎందుకంటే మీరు వెళ్ళేది దేవుని బోధ వినడానికి, మీరు వెళ్ళేది దేవుణ్ణి కలుసుకోవటానికి, మీరు వెళ్ళేది మీ గురించి దేవుడు చెప్పేది వినటానికి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని సన్నిధిలో ఎన్నో రాజకీయాలు, దేవుని సన్నిధిలో ఎన్నో అవమానకరమైన పరిస్థితులు, దేవుని సన్నిధిలో అనేకమైన లౌకిక కార్యాలు జరుగుతున్నాయి. మనము దేవుని సన్నిధిలో ఉన్న విధానాన్ని బట్టియే మనము దేవునికి ఒక మందిరంగా కట్టబడతాం. నువ్వు దేవుని సన్నిధిలో నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీ హృదయంలో ఆయన కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. నీవు ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన సన్నిధికి వణుకుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో నీ ప్రవర్తన సరిచేసుకుంటున్నప్పుడు, నీ హృదయం అనే దేవాలయంలో ఆయన నివాసం చేస్తూ ఆ భయమును బట్టి, ఆ విధేయతను బట్టి ఆయన నిన్ను కనపరుస్తూ ఉంటాడు. ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఒక రోజున హఠాత్తుగా దేవుని ఆలయంలోనికి ప్రత్యక్షమవుతాడట. చూడండి, ఒకరోజు యెరూషలేములో ఆయన సంచరిస్తున్నప్పుడు, దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆ వ్యాపారాన్ని దేవుడు ఉగ్రుడై కోపగించుకొని వాటన్నిటిని అక్కడి నుంచి తరిమేసినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. దేవుని ఆలయం ఎలా ఉండాలో ఆ రోజు రూకలు మార్చేవారిని, అక్కడ వ్యాపారం చేసేవారిని చూసి దేవుడు కోపగించుకొని తరిమేశాడు. దేవుణ్ణి ఆరాధించే ఒక మందిరమే అంత పరిశుద్ధంగా ఉండగలిగితే, దేవునికి ఒక ఆలయంగా కట్టబడుతున్న మన హృదయాలు ఎంతో తేటగా ఉండాలి. అలా లేకపోతే ఆయన మనల్ని కోపగించుకుంటాడు. అలా లేకపోతే మనకు ఆశీర్వాదం రాదు. అలా లేకపోతే మన సమస్త పనులలో అపజయం కలుగుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఆలయంలో బోధిస్తాడు. ఆ బోధ మనం వినాలి. ఆ బోధ మన బ్రతుకులను మారుస్తుంది. ఆ బోధ మనలను సరిచేస్తుంది, క్రమపరుస్తుంది. ఒకరోజు అది దొరకని కాలం రాబోతుంది. కనుక మనం వాటిని అమితంగా ఆశపడి సమకూర్చుకోవటానికి ఇష్టపడదాం. రూత్ అలా ఇష్టపడింది, తను దీవించబడింది. అదే ఆలయంలో ఆయనను కలుసుకుంది, ఆయన వివాహం చేసుకుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉంది. ఇది దొరుకుతున్న కాలంలో సమృద్ధిగా అనుభవించి ఆయన రాకడకు మనం సిద్ధపడదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.